క్లియర్ సార్, క్లియర్ ఉందా? ఇంకా మార్చాలా? ఓకే. స్వాగతం సుస్వాగతం డిఆర్టీఎస్పిఆర్ షోకు. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డిఆర్టీఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో. మిత్రుడు చాలా కాలం తర్వాత మళ్ళా నయని రాజగోపాల్ గారు సిద్దిపేట నుంచి మనకు ఈరోజు అందుబాటులో. ఇక సిద్దిపేట అంటే నేను చెప్పాల్సిన అవసరం లే. కాళేశ్వరం గొడవ, ముఖ్యమంత్రి గారేమో సిబిఐ ఎంక్వైరీ అంటారు రేవంత్ రెడ్డి గారు. ఆల్రెడీ పిన్నాకి ఘోష్ ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యిండు, అంటే ఒక న్యాయ నిపుణుడు. అంతకుముందు నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ ఎన్ఎస్డిఏ వాళ్ళు టెక్నికల్ రిపోర్ట్ క్లియర్గా ఇచ్చినారు. సాంకేతిక పరంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అవకతవకలు ఆర్థికంగా కానీ మిగతాయి కానీ ప్రణాళికాబద్ధంగా అంటే ప్లానింగ్ కానీ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఇంప్లిమెంటేషన్ ఇర్రెగ్యులారిటీస్, everything was dealt by the Supreme Court former judge and NSDA gave all the technical irregularities. అంటే ఇవన్నీ కూడా ఆధారాలతో ఉన్నటువంటి ఒక, ఎందుకంటే ఘోష్ గారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందస్తు సమాచారం ఇచ్చి అందరినీ కేసీఆర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈటల రాజేందర్, హరీష్ రావు, మొత్తం ఇంజనీర్ వ్యవస్థ ఆ కాలంలో కాళేశ్వరంతో ఉన్న అందరికీ నోటీసులు ఇచ్చి వారు సమాచారం సేకరించిన పిదపనే ఈ రిపోర్ట్ వచ్చింది. కానీ డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్ మేము పంపిస్తూ ఉంటాం, ఎందుకంటే మొదటి నుంచి మనం 2014 నుంచి మొదలు పెట్టుకొని కూడా వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో 2018-20 నుంచి కూడా అన్ని ఆధారాలతో షోస్ చేసాం, అది పంపించాం. మేము పర్సనల్గా రావాల్సిన అవసరం లేదు, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి ఆల్రెడీ. దే ఆర్ ఆల్రెడీ ఇన్ ది పబ్లిక్ డొమైన్ ది షోస్. వీ హ్యావ్ ఛాలెంజ్డ్ ఇన్ సిరీస్ విత్ ఆల్ ది ఎక్స్పర్ట్స్. అసలు ఆ ప్లేసే తప్పు అని కూడా చెప్పాం. పెళ్ళి అనేది చేసుకుంటే ముందు కొన్ని సంవత్సరాలు, వెనకాల కొన్ని సంవత్సరాలు ఆ కుటుంబం గురించి తెలుసుకుంటాం. కామన్ సెన్స్, ఇట్స్ ఎ కామన్ సెన్స్. మరి ఇంత పెద్ద ప్రాజెక్టు 1,00,000 కోట్ల పైన చేసేటప్పుడు 100 సంవత్సరాల ముందు అక్కడ గోదావరిపై ఆ జగాల వాతావరణం ఎట్లుంటుంది, మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత ఎటువంటి వాతావరణం ఉండబోతుంది, ఇవన్నీ బేరీజు వేసిన తర్వాతనే కదా ప్రాజెక్టులు కట్టాలి. ఆషామాషి ప్రజాధనాన్ని దోసుకోవడానికి ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి ఈరోజు అవగతలో గురై కంప్లీషన్ అంటే ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని అంకాలు కంప్లీషన్ సర్టిఫికెట్ అంటే పూర్తయినటువంటి ఒక నమోదు ప్రక్రియ కాకముందే బ్యాంకు దొంగనా కొడుకులు 1,000 కోట్ల డబ్బులు ఎట్లా ఇచ్చారు. తప్పనుకోకండి, నేను తిడుతున్నాను. మేము ఏదైనా ఒక ఈఎంఐ కట్టకపోతే బద్మాష్లు మమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాడు. సిగ్గుశరం ఉండాలి బ్యాంకింగ్ అధికారులు. మంచి బ్యాంకింగ్ అధికారులకు మేము నమో నమః. కానీ దొంగలు, ఇటువంటి కుట్రలో పాలు పంచుకున్నటువంటి బద్మాష్ల గురించి నేను మాట్లాడుతున్నాను. అదేవిధంగా బద్మాష్ అధికారులు, ఎందుకంటే ఇది ప్రజాధనం అండి. 1,00,000 కోట్లు పెట్టి ఈరోజు ఒక్క చుక్క నీరు రాకపోతే అది ప్రజా ప్రయోజనమా మరలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మళ్ళీ అక్కడనే కడతామంటే మళ్ళీ కాంగ్రెస్ను కూడా ఇదే ప్రజలు ఏం శాస్తి కలిగించారో బీఆర్ఎస్ అది కలిగిస్తారు. అదే అందు గురించి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ రేవంత్ రెడ్డి నువ్వు తప్పు చేస్తున్నావు. ఒకటి, నువ్వు అప్పు పోయి వాడిని బతిమలాడుతున్న ఇంట్రెస్ట్ ఎందుకు కట్టాలండి అప్పు? మీ రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడో వినండి మీరు. కక్కించాలా వానితోన, వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి. అక్కడ కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, అప్పుడున్న ఈటల రాజేందర్ కానీ, మిగతా ఇంజనీర్స్తో పాటు ఎల్ఎన్టీ ఒక మేడిగడ్డనే మాట్లాడుతుంటే పీసీ ఘోష్ తప్పు కూడా ఉంది ఇక్కడ. మరి పీసీ ఘోష్ ఎందుకు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పట్టుకోలేదు? మీల్ను వీడే కదా, మీలే కదా రాజకీయ పార్టీలకు మొత్తం దద్దోజనంలాగా దోసిపెట్టిండు. ప్రజాధనాన్ని 1,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా ముట్టినాయి, కాంగ్రెస్కు, బీఆర్ఎస్, వీళ్ళందరికీ ఎట్లా ముట్టినాయి? టీడీపీకి కూడా ముట్టినాయి. డిఎంకేకి కూడా ఇచ్చాడు వాడు ఐఎస్ అన్నట్టు. డిఎంకే కూడా వీడు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. అంటే కేవలం ప్రాజెక్టులు వేరే విధంగా తెచ్చుకోవడానికి, నాణ్యత కూడా లేకుండా ఉండడానికి ఈ డబ్బులన్నీ వాడు దోషిస్తున్నాడు వాడు. మరి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాటిపై ఎందుకు మాట్లాడలేదు? అసలు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ఎవరిది? రాహుల్ గాంధీ హాస్ టు కమ్అవుట్ క్లీన్. ఎందుకంటే ఇక్కడ మీ రాష్ట్ర శాఖలు ఇంకా మాట్లాడడంలే. ముందస్తు మాటగా ఇది ఒక వైపు అయితే, కోర్టు కూడా, హైకోర్టు ఎట్లా వాళ్లకు రిలీఫ్ ఇస్తుంది కేసీఆర్ అండ్ హరీష్ రావు? గాడ్ నోస్. I don't understand whether the High Court, with due respects to all the justices there, whether they understand this commission is headed by none other than
former Supreme Court judge, the High Court, if is staying all the proceedings after this High Court, after this PC Ghosh Commission report on the floor of the Assembly, on the table of the Assembly, the discussions happened. After that, he is handing over it to CBI. There was no need for CBI. But instead, High Court taking suo motu, the High Court under its supervision should have gone for sit maybe 15 days or 20 days maximum time. And then they should have filed cases along with recovery. I'm thankful to Harish, young MLA BJP, clear గా చెప్పాడు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి సిబిఐ అమిత్ షా చేతి కింద ఉంటుంది కాబట్టి ఆయన కూడా బెదిరినట్టున్నాడు. అమిత్ షాకి ఆల్రెడీ తెలియదా? ఇన్ని వీడియోలు చూసినా మనం, అన్ని దాంట్లో నడ్డా, అమిత్ షా, మోడీ, దే సెడ్ ఏటీఎం ఎనీ టైం మనీ ఫర్ కాళేశ్వరం ఈజ్ ఎనీ టైం మనీ ఫర్ కేసీఆర్. అటువంటి నేపథ్యంలో ఒక్క చర్య లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా మామూలు ముడుతున్నాయా? ఇన్కమ్ ట్యాక్స్ ఈటీ రేట్స్ అయినాయి కదా. మెగా ఇంజనీరింగ్, నవయుగ, ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో కాళేశ్వరంలో, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంస్థలు ఉన్నాయో, వాటన్నిటిపై రేడ్ అయిన తర్వాత రేడ్ ఏమైంది? అమిత్ షా, మోడీ డబ్బులు ఇచ్చినందుకు ఊరుకున్నారా మీరు? అసలు మీరు ఎట్లా కట్టనిచ్చిండు ప్రాజెక్ట్ ఇన్ని సంవత్సరాలు? 40,000 crores దుబ్బాక ఎన్నిక ముందు నేనైనా చర్చించాను. 40,000 కోట్ల స్కామ్ అన్నాడు నడ్డా. దుబ్బాక ఎన్నిక ఆ రోజు రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలిచాడు. మళ్ళీ రఘునందన్ రావు ఏం చెప్తాడు దీని గురించి? ఒక ఎమ్మెల్యే, ఈరోజు అడ్వకేట్ కూడా ఆయన కూడా మాట్లాడాలి కదా. 40,000 కోట్ల స్కామ్ అని 2018 ఎన్నికల ఉప ఎన్నికల చెప్పినప్పుడు మరి దాని ఫలితంగా మీరు ఎందుకు డిమాండ్ చేయలేదు? 2020 ఉప ఎన్నికల్లో అది చెప్పండి సార్. ఫస్ట్ అక్కడ నుంచి మొదలు పెడదాం. 2018లో వచ్చారు. 2018లో వచ్చారు నడ్డా గారు. 2020 ఉప ఎన్నికల్లో రాలేదు. అది 2020 దక్కన్ క్రానికల్, అది కూడా ఎన్నికల్లో నడ్డా గారు రాలేదు. అదే 2020 చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది అక్టోబర్ 10 వరకు. అంటే ఏంది కోర్టులు? నాకు అర్థం కాలే. దొమ్మి చేసి ప్రజాధనాన్ని లూటి చేస్తే హైకోర్టు కూడా ప్రజలపై భారం వేయకండి అని క్లియర్గా చెప్పాలి. యూ షుడ్ హావ్ గివెన్ అనదర్ డైరెక్షన్ టు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి. నాట్ ఈవెన్ ఎ సింగిల్ పెనాల్టీ విల్ బి దేర్ ఆన్ పీపుల్. మీరు అది కూడా చేయండి. ఈ డబ్బు ఎవడైతే దోసుకున్నాడో మేము అక్టోబర్ 10 తర్వాత మేము మనం ట్రయల్కి పోదాం, విచారణ చేసి ఎవడైతే దోసుకున్నాడో కేసీఆర్ కానీ, బ్యాంకులు కానీ, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కానీ, వాడు ఎలక్ట్రల్ బాండ్ల బీజేపీకి, కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు ఎవరికైతే డబ్బులు ఇచ్చాడో వాడు అయ్యేసి వస్తాని ఆ డబ్బులన్నీ తీసుకురావాలి. అది వదిలిపెట్టి అక్కడ హైకోర్టులో స్టే రాగానే ఇక్కడ బీఆర్ఎస్లో మళ్ళీ ముసలం షురు. కవితమ్మ వచ్చి ఇదంతా కారణం హరీష్ రావు, సంతోష్ రావు, వాడు మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి అంటది. మా తండ్రికి సంబంధం లేదు, ఆ బీఆర్ఎస్ పార్టీ గంగల గలవని మా నాన్న మీద సిబిఐ కేసు పెడతాడా రేవంత్ రెడ్డి అని ఆమె. ఇక్కడ వీళ్ళేమో తందాన కవితను సస్పెండ్ చేస్తున్నామని. అసలు ఈయన చెప్తారు అప్పుడు ఆ రోజే సస్పెండ్ చేయాలి కవితను. అంటే ఈ అవినీతిని బయటికి రానియకుండా అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగిన తర్వాత, పట్టుబడ్డ తర్వాత ఈ విధంగా కుటుంబ కలహాలు, అంటే ఇది కుటుంబ నేపథ్యమా తెలంగాణ? కుటుంబ నేపథ్యంగానే కాళేశ్వరం కట్టారు. మిగతావన్నీ కమిషన్స్ ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. ఇంకొక మాట కూడా, ఇట్ హాస్ షేమ్డ్ ఈవెన్ హైకోర్ట్ డిసిషన్. కవిత క్లియర్లీ సేస్ దట్ దేర్ ఈస్ కరప్షన్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఆమె చెప్పకనే బహిరంగంగానే దీనికి మూల కారకుడు మా హరీష్ రావు. కవిత మాటల్లో నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుంది, ఆమె మాటలలో అంతే ఉంటుంది. ఆమె మాటలను ప్రధాన అంశంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆమెనే లిక్కర్ స్కామ్ లో సుప్రీంకోర్టు చుట్టూ, ఢిల్లీ కోర్టు చుట్టూ చుక్కలు తిరిగినట్టు తిరిగింది. ఆమె ప్రస్తావన అవసరం లేదు. ఆమె ఎంత నిజాయితీ పర్రాలో ఫస్ట్ ఆ అంశం మీద ఈరోజు మనం మాట్లాడాల్సింది. చెప్పండి, నేను ఆమె వీడియో కూడా ప్లే చేస్తాను. నేను ఏమంటున్నా అంటే ఈ కుటుంబ నేపథ్యాన్ని ఆమె కేవలం నేను ఇక్కడ మీరు మాట్లాడుతున్నంత సేపు నేను ఎందుకు మౌనంగా ఉన్నా అంటే, చెప్పండి, మీరు చెప్తూ నేను చూపిస్తాను. సబ్జెక్ట్ అనేది ఈ రోజు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు. అవును, ఇదే ఇక్కడ లీటర్ కూడా మీద మనం ప్రధానంగా తీసుకున్నాం. అంటే ప్రధానంగా ఇప్పుడు కవిత ఎందుకు మాట్లాడింది? ఇప్పుడు ఈ ఇంత పెద్ద అవినీతి, ఇది కుటుంబ పరంగా వాళ్ళిద్దరు మాట్లాడుతుంది. కవిత ఏం మాట్లాడుతుంది? కవిత ఎవరు? కేసీఆర్ గారి కూతురు తప్ప ఆమెకున్న వ్యక్తిగతంగా ఆమెకున్న ఇమేజ్ ఏంది? ఆమె ఏం చేసింది? ఆమె ఏం మాట్లాడుతుంది? ఏం చెల్లుతుంది ఆమె మాట్లాడితే? కేసీఆర్ గారి మీద ఉన్న గౌరవంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు మౌనంగా ఊరుకున్నారు తప్ప ఈ సస్పెండ్ ఏదో గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే సస్పెండ్ చేసి చూస్తే మంచిగా ఉండేది. అది చేతులు కాకులు పట్టుకునే లాభమైంది. రైట్, అది కరెక్ట్ మాట చెప్పాను. చేతులు ఉండాలి, కవితకి ఫస్ట్ బుద్ధి ఉండాలి.
ఇప్పుడు ఒక్క నిమిషం, నువ్వే ఆరోపణలు ఎదుర్కొని కోర్టు చుట్టూ తిరిగినావు. ఇప్పుడు అసలు ఆమె ఏం తెలంగాణ మాట్లాడిందో ఆడపడుచులు ఆత్మగౌరవం ఒక్కసారి వినిపిస్తాను, ఆమె ఏం మాట్లాడిందో. విన్నా అండి, విన్నా. ఆమె మాట్లాడింది విన్నా. సంతోష్ రావు గారు, హరీష్ రావు గారు ఇదే మాట్లాడింది. ఆమె బుద్ధి ఉండాలి కదా ఆమె ఇంకా కూడా మాట్లాడే ఇటువంటి కంటే వ్యక్తులను ముందు. దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినంత ఏం పార్టీ ఉంటేంది పోతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా అసలు ఈ సరే, ముట్టేది పోతే నీ మీద పంపించరు కదా. నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతాయి. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. అసలు ప్రధాన దుర్మార్గురాలే ఈమె. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడతాడు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం నా గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినంత ఏం పార్టీ ఉంటేంది పోతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టు ఈమె మొత్తం వీడియో కూడా ఉంది, అది కూడా నేను ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. Most people over 40 use ChatGPT like it's Google. Just ఈ యాడ్ Copy, paste, ask a basic question, move on. హరీష్ రావు వల్లే తన నాన్నకు చెడ్డ పేరు వస్తుందన్న కవిత ఆరోపణలపై బీఆర్ఎస్ అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది. కేసీఆర్ కూతురని ఇన్నాళ్లు వేటు వేయకపోవడం పార్టీకి మరింత దెబ్బని భావించినటువంటి పార్టీ పెద్దలు పార్టీలో ఇక ఆమె సేవలు చాలు అన్నట్టు క్లారిటీకి వచ్చేశారట. ఉన్న బలంగా బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ నుంచి కవితను తొలగించేశారు. ఆమె పిఆర్ఓ నెంబర్ను తొలగించడంతో ఇటు జాగృతి నేతలు సైతం బీఆర్ఎస్ పై చాలా ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఉన్న బలంగా కేసీఆర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి వార్తలు కూడా వచ్చాయి. నేరుగా అమెరికా నుంచి పార్టీ అగ్రనాయకత్వానికి లేఖ రాసి తనకు జరిగిన అవమానాన్ని నేరుగా లేఖాస్త్రం రూపంలో వదిలారు. ఆమె అమెరికాలో ఉండగానే కవిత సంధించిన లేఖ కూడా సంచలనమైంది. అయితే ఈసారి ఆమె అమెరికా నుంచి రాగానే పార్టీలో ఉండాలో ఉండకూడదు నేరుగా అధిష్టానంతో తేల్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని చాలా మంది మొన్నటి వరకు బల్లగుద్ది మరి చెప్పుకొచ్చారు. అయితే అంతా అనుకున్నట్టుగానే అంత పని చేశారు కవిత. ప్రెస్ మీట్ పెట్టి మరి తండ్రిపై తనకున్న ప్రేమను చూపుతూ నేరుగా హరీష్ రావును టార్గెట్ చేయడం పెను సంచలనమైంది. ఇప్పుడు ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్ గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్ కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? కాళేశ్వరం అవినీతిలో మాజీ మంత్రి హరీష్ రావు పాత్ర కీలకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు గుప్పించారు. అందుకే హరీష్ ను ఇరిగేషన్ మంత్రిగా తొలగించినట్లుగా గుర్తు చేశారు. హరీష్, సంతోష్ వాళ్ళని కేసీఆర్ కు అవినీతి మరకలు అంటుకున్నాయన్నారు కవిత. వాళ్ళ స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. వారిద్దరి వెనుక సీఎం రేవంత్ ఉన్నారంటూ కూడా పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పై సిబిఐ విచారణ జరపడం దారుణమన్నారు కవిత.
దమ్ముంటే హరీష్, సంతోష్లపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. నాపై కుట్రలు చేసినా సహించా, కానీ దీని పట్ల ఏమంటారు మీరు? కవితక్క ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఆస్తులు సంపాదించుకున్నారు. ఇప్పుడు అది కూడా అడుగుతుంది. హరీష్ రావు ఆస్తులు ఎంత, అప్పుడు ఈటల రాజేందర్ ఆస్తులు ఎంత, సంతోష్ రావు ఆస్తులు ఎంత, ఈవెన్ కవిత ఆస్తులు ఎంత, కేటీఆర్ ఆస్తులు ఎంత, కేసీఆర్ ఆస్తులు ఎంత, వాడైతే దొరికిపోయాడు. వాడు మురళి మన ఈఎన్సి వాళ్ళ ఆస్తులు చూశారు కదా, మన ఏసీబీ రేడ్ చేస్తే. దాంతో పాటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవ్వరు దాని పట్ల మీరు స్పందిస్తారా? ఏ రాజకీయ పార్టీ అయినా, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇంకోటో నేనేం ఒక పార్టీని ఎత్తుకోవడం, ఒక పార్టీని దించడం అని కాదు, కానీ ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళొక ప్రమాణ పత్రం దాఖలు చేస్తారు. ఏది నామినేషన్ వేసినప్పుడు నిజంగా ప్రమాణ పత్రం మీద ప్రమాణపూర్వకంగా ఉండే రాజకీయ నాయకులు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? అది కరెక్ట్. మనం చర్చించినాం కదా, మనం లాస్ట్ టైం కూడా చర్చించినాం. రూపాయి ఉంటే వాడు 5 సంవత్సరాలు తిరిగానే 100 రూపాయలు అవుతుంది మన ఆస్తి. సామాన్యులేమో. కాబట్టి అవినీతికి ఎవరు ఏం అది కాదు. ఇవాళ మోడీ గారు ఆయన వ్యక్తిగా మోడీ గారు అవినీతికి పాల్పడకపోతుండొచ్చు, కానీ ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ మీద ఆరోపణలు ఏమొస్తున్నాయి? రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను, ఈడీని, అవన్నిటిని, సిబిఐని, ఇవన్నిటిని వాడుకుంటున్నాడు అనేది అయితే ఆరోపణ వస్తుంది కదా, అది కూడా ఒక రకమైన అవినీతి ఆరోపణే కదా. కాబట్టి ఇక్కడ మనం అవినీతి విషయంలో ఎవ్వరేం శుద్ధపూసలు కాదు, ఏ పార్టీ కూడా శుద్ధపూస కాదు. అసలు యాక్చువల్ గా భారత రాజ్యాంగం ప్రకారం ప్రక్షాళన జరగాలి. వెంకయ్య నాయుడు గారు ఒక సందర్భంలో మాట్లాడారు, ఆయన ఉపరాష్ట్రపతి ఉండగా, ఏ పార్టీ బీఫా మీద గెలిస్తే ఆ పార్టీ నుండి మారితే వెంటనే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని. దాన్ని ఎందుకు అమలు చేయట్లే? తెలంగాణ విషయానికి వస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈరోజు. ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చారు, ఏ పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు? ఎవరి దగ్గర ఉంది నీతి నిజాయితీ? ఎవరి దగ్గర ఉంది ధర్మం? క్షేత్రస్థాయిలో ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారో ఆ కార్యకర్తల కష్టం మీద ఆధారపడే అన్ని రాజకీయ పార్టీల నాయకులు బతుకుతున్నారు. పదవులకు రాకముందు ఒక రకము, పదవులకు వచ్చినాక ఒక రకము, ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు ప్రధానంగా కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు అనే విషయంలో మనం ప్రధానంగా ఒక ప్రస్తావన తీసుకున్నాం. రైట్. కుటుంబ పార్టీయే టిఆర్ఎస్ అనేది, కుటుంబ పార్టీ, తెలంగాణ కుటుంబ పార్టీ. కేసీఆర్ గారి కూతురు, కేసీఆర్ కు రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. పార్టీలకు కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి. ఆ లక్ష్మణ రేఖ కానీ అవినీతి ఆరోపణలు చేస్తుంది. ఆమె మీదనే అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆమెనే కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ఆమె నీతి నిజాయితీ శుద్ధపూసని మనం బయటకు వచ్చినా, పోనీ ఆమె నిజంగానే ఆమె మీద ఆరోపణలు బయటవాడి ఆమె ఎదుటి మీద ఆరోపణలు చేస్తే మనం స్వాగతిద్దాం. అసలు నువ్వే తెలంగాణ కాదు, యావత్ ప్రపంచంలో ఏ ఆడపడుచు ఇరుక్కున్నటువంటి ఒక లిక్కర్ దందలు ఇరుక్కున్నావు నువ్వు చేసిన తప్పే కదా. ఇప్పుడు అది గురువింద గింజ ఉంటది కదా, దాని కింద నలుపు చూసుకోకుండా తన పైన ఎరుపను కొడుకుంటది, ఎర్రగున్నా. గురువింద గింజ నీతి ఈయన మాట్లాడుతుంది, అది తప్పు. ఈ రోజు కుటుంబ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ కవిత లక్ష్మణ రేఖ దాటింది కాబట్టి కవితను సస్పెండ్ చేయడం జరిగింది. అది అన్ని రాజకీయ పార్టీలు ఆచరించాలి. అవినీతి ఆరోపణలు చాలా సినిమా చూడండి, అయోధ్య రామయ్య సినిమా. వండర్ఫుల్ సినిమా అది. ఆరోపణలు చేసిన జైలు ఇష్టం వచ్చిన మాట్లాడు 300 కోట్ల అది ఈ రకమైన సినిమా కూడా ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. నువ్వు ఏ రకమైనటువంటి ఆధారాలు నీ దగ్గర బలంగా పెట్టుకొని నువ్వు ఆరోపిస్తే దానికి ఇప్పుడు సుమోటో కేసులు ఉంటాయి, చట్టాన్ని ఆశ్రయించే ఇవన్నీ రకరకాల మార్గాలు ఉంటాయి. ప్రధానంగా
మొత్తం యావత్ భారతదేశంలో గానీ తెలంగాణలో గానీ ఏ రాజకీయ నాయకుడు గానీ వాడి నోటికి వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. కవిత మాట్లాడింది, రైట్, ఓకే. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు జబ్బలు జరుచుకుంటున్నారు, కవితను సస్పెండ్ చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారు. నేనేమంటానా, కుటుంబ పార్టీ అయిన కవితను కేసీఆర్ గారు తన సొంత కూతురు లక్ష్మణ రేఖ దాటిందని సస్పెండ్ చేశారు. మరి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? ఇదే రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉండగా ఉప ఎన్నికలలో సాగు తప్పి కళ్ళు లొట్టమైనట్టు గెలిచిన రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ కార్యాలయం నడిబొడ్డున ఉండి ఢిల్లీలో ఉండి మాట్లాడండి. ఏమని మాట్లాడిండు? నన్ను పార్టీ నన్ను గెలవలేదు, నాకేం సాయం చేయలేదు, నాకు రూపాయి చేయలేదు, నేను వాడొస్తే వీడొస్తే నేను పార్టీ నాయకులు వస్తే గెలవలే, జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వస్తే నేను గెలవలే, బండి సంజయ్ వస్తే నేను గెలవలే, నా సొంత ఢిల్లీ అదే మాట్లాడండి. ఈ ఆడియో ప్లే చేస్తాను, అదే పంపించిన ఆడియోనే. ఇంకోటి ఉంది, ఇది లింక్, ఇంకోటి ఆడియో పంపిన. సరే, ఓకే, ఇదైనా ఒకటి అదైనా ఒకటి. గమనించా రాలేదు, నేను ఒక్కనే లడాయించేసాను. చెప్పమని ఎవరండి, నేను సాయం చేసిన అని చెప్పాను, రూపాయి ఇచ్చిన చెప్పాను. రూపాయి బిల్లు అంటున్నా, 100 రూపాయలు సంగతి ఎవరు 100 కోట్ల తర్వాత 100 కోట్లు ఇస్తే తెలంగాణ ఉరికించి అనిపిస్తుంది. నేను ఎన్నడదాకా మాట్లాడాలి, ఇవాళ అడుగుతాను. నేను రఘునందన్ రావు అనేటువంటి కష్టపడితే జనం లోపల విశ్వాసం తీసుకొస్తే వీడు కేసీఆర్ ని కొట్టగలుగుతాడు, వీడు మగోడు అనుకుంటే జనం నాకు కోట వేసేవారు. నేను అమ్ముడు పోదా అనుకుంటే నాకెందుకు కోటేస్తారన్న, బీఆర్ఎస్ కి వేస్తారు కదా. నేను అమ్ముడు ఈ మగోడిని మళ్ళీ జరిగిన ఎన్నికలలో మాడాగా మార్చారు కదా దుబ్బాకల్లే. ఇదే మగోడిని మళ్ళీ తదనంతరం అసెంబ్లీ ఎన్నికలు సాధారణ జనరల్ ఎన్నికలలో మాడాగా మార్చారు కదా దుబ్బాక నియోజకవర్గ ప్రజలే. అదే పార్టీ కంటే ఎవడు గొప్పడు కాదండి, అది లాస్ట్ అంశం ఉంటుంది. పార్టీ కంటే ఎవడు గొప్ప కాదు. 3500 వచ్చినాయి. నేను బాగా మాట్లాడగలుగుతాను, దాంట్లో ఏం బాధపడచ్చు. ఏముంది ఆయన హాల్లో కూర్చొని మాట్లాడాను, ఇట్లా అందరు బయట నిలుచుకున్నారు. నా గొంతు పెద్దగా ఉంటది కదా, ఫ్లోర్ లీడర్ లేడా మీకు అన్నాడు. అదేం సార్ అని తీసుకోవాలి కాబట్టి వీడు కేసీఆర్ ని కొట్టగలుగుతాడు, వీడు మగోడు అనుకుంటే జనం నాకు కోట వేసేవారు. నేను అమ్ముడు పోదా అనుకుంటే నాకెందుకు కోటేస్తారన్న, బీఆర్ఎస్ కి వేస్తారు కదా. నేను అమ్ముడు పెట్టాలంటే 2.5 ఏళ్ల కిందనే అమ్ముడు వాళ్ళకి, ఇప్పుడు అమ్ముడు పోతే ఏమవుతుంది? అది లాస్ట్ అంశం ఉంటుంది. నాకంటే ముందు కూడా పార్టీ పోటీ చేసింది, 3500 వచ్చినాయి. నేను బాగా మాట్లాడగలుగుతాను, దాంట్లో ఏం బాధపడచ్చు. సో అంతకుముందు పోటీ చేస్తే బీజేపీ 3,500 వచ్చినాయి. నేను పోటీ చేసినందుకే అక్కడ గెలిచాను, పార్టీ నాకు ₹1 ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాడు. సో ఈయన ఏం కామెంట్ చేసిండు ఇప్పుడు ఢిల్లీ నుంచి? చెప్తున్నాడండి, పార్టీ కంటే నేనే గొప్పనని చెప్పాడు. పార్టీ కంటే నేను గొప్పనని చెప్పిండు. గమనించా రాలేదు, నేను ఒక్కనే లడాయించేసిన. సార్ రిపీట్ అవుతుంది సేమ్ అదే, ఇది కాదు కదా, ఇంకోటి తీసేయండి సరిపోద్ది. లే సేమ్ అది ఇదంతా ఒకటే. ఇప్పుడు ఈయన ఏం కామెంట్ చేసిండ్రు? పార్టీకి కొన్ని నియమాలు నిబంధనలు లక్ష్మణ రేఖలు ఉంటాయి. ఆ లక్ష్మణ రేఖ దాటిండు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారి మీద ఆరోపణలు చేసిండు. సరే, తదనంతరం ఆయనకు మళ్ళీ దుబ్బాకల సాధారణ ఎన్నికలలో బీఫామ్ ఇస్తే ఆయన సొంత ఊరు బొప్పాపూర్లో 4 రిజెక్ట్ చేసిరని, ఆయన సొంత ఊర్లో 1,059 ఓట్లతోటి గెలిచిన నువ్వు మళ్ళీ 53,000 ఓట్లతోటి నిన్ను బండకేసి కొట్టిర్రు. ఇదే కవితక్క నువ్వు మాట్లాడినావు కదా, నిజామాబాద్ లో చెల్లని రూపాయి మళ్ళీ ఎమ్మెల్సీ చేసిరని. మరి నువ్వు చెల్లని రూపాయి కదా, దుబ్బాకలో ఓడిపోయినాక నీకు ఎంపీ ఫామ్ ఎందుకు ఇచ్చింది పార్టీ? ఫస్ట్ నేను సస్పెండ్ చేయాలి బీజేపీ నుంచి. నువ్వు మాట్లాడవద్దు, నీకు అర్హత లేదు. నువ్వు రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద మాట్లాడే అర్హత రఘునందన్ అనే వ్యక్తికి లేదు. ఎందుకు లేదు అంటే ఆయన నేనే గొప్ప అని అనుకుంటాడు ప్రపంచంలో. ఇవాళ అంబేద్కర్ గారు బతుకున్న అంబేద్కర్ గారి కంటే నేనే గొప్ప అని అనుకునే భావజాలంతో ఉన్న వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన మాట్లాడే కంటే ముందు ఆయన నేను ఏం మాట్లాడినా, నేను ఏం తప్పులు చేసినా అనేది అది సరిదిద్దుకోవాలి ఫస్ట్. భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు పెడుతున్నారు, కేసీఆర్ మీద కవితక్క మాట్లాడింది, కవితక్క మీద కేసీఆర్ మాట్లాడింది. మరి ఈయన మాట్లాడిన దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు బీజేపీ? తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవద్దు? ఇప్పుడు అదేమో కుటుంబ పార్టీ అయినా సస్పెండ్ చేసింది పార్టీ నుంచి, మరి ఈయన ఎందుకు చేయాలి? ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ ఎంపీ ఫామ్ ఎందుకు ఇచ్చింది? జై శ్రీరామ్ అంటే ఓట్లు పడతాయి అని అన్నాడు, భారత మాతకి చేయంటే ఇట్లా ఓట్లు పడతాయి అని అన్నాడు, స్వయం సేవకు అని చెప్పుకోవడం ప్యాషన్ అయిపోయింది అన్నాడు.
ఇన్ని మాటలు మాట్లాడినోనికి భారతీయ జనతా పార్టీ సిగ్గు లేకుండా బడాజోటా పార్టీగా మారి బీఫామ్ ఎందుకు ఇచ్చింది? దాని మీద మాట్లాడాలి కదా. రమ్మన్నాడు, ఎవరు మాట్లాడతారు భారతీయ జనతా పార్టీలో బహిరంగ చర్చకి? నేను వస్తున్నా. ఈరోజు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఇస్ గ్రేట్. కుటుంబ పార్టీ అంటే తెలంగాణ కోసమే పనిచేసింది. ఇప్పుడు ఏదైనా ఒక లక్ష్యంతో ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు కేసీఆర్. ఏమని? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి ఒక లక్ష్యంతో వచ్చిండు. ఒక పోరాటం చేస్తున్నప్పుడు ఆరోపణలు వస్తాయి, కేసులు అవుతాయి, తిడతారు, పొగుడతారు. ఇవాళ కేసీఆర్ కాదు, స్టూడెంట్స్ తోటి వచ్చింది, ఉస్మానియా స్టూడెంట్స్ తోటి వచ్చింది. కేసీఆర్ లేకపోతే స్టూడెంట్స్ ఎక్కడ? ఒక పోరాటాన్ని ముందుకు తీసుకుపోగలిగినటువంటి ఒక వ్యక్తి లేకపోతే ఇక పోరాటం ఏ రకంగా ముందుకు సాగుతుంది? దానికి ఒక స్పృహ సోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని మెడల్, కాంగ్రెస్ మెడల్ వంచిండా, బీజేపీ మెడల్ వంచిండా, ఏ రకంగా వంచిండా, ఎవరిచ్చిర్రు అనేది ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించడంలో కీలక పాత్ర కేసీఆర్ గారిది. రైట్. ఇప్పుడు అది ఆ మాట ముఖ్యమంత్రి, మూడోసారి. సరే, ఇప్పుడు ఒకటి ఇంకొక నిమిషం అండి. ఓడిపోవడంలో ఆయన అహం ఉండొచ్చు, ఆయన గెలుపు ఓటములు రాజకీయ గెలుపోవడం సహజం, రాజకీయ పార్టీలకు సహజం. కానీ ఇప్పుడు నియంత వ్యవహారము, అవినీతి, ఆయనకు లేదు అది. నియంత కూడా చాలా హుందాగా స్వీకరించాడు కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా చాలా హుందాగా స్వీకరించారు కేసీఆర్ గారు. రైట్. ఇప్పుడు నియంత ప్లస్ పోకడలు, అవినీతి పోకడలు అని ఇప్పుడు ఇవన్నీ. రెండవది మీల్. ఇప్పుడు ఆమె కవిత చెప్పిన దాంట్లో మెగా కృష్ణారెడ్డి, ఎవరు సంతోష్ రావు తర్వాత హరీష్ రావుతో పాటు మెగా కృష్ణారెడ్డి. కానీ మెగా కృష్ణారెడ్డి రాజకీయ పార్టీలకు ఇంత ఇస్తే గోస్ కమిషన్ లో కనిపించదు. ఇప్పుడు ఈమె చెప్పిన దానికి ఇప్పుడు ఎందుకు చూసుకుంటున్నా, హూ ఇస్ ద కాంట్రాక్టర్? అది ఆ అంశంలోకి మనం వెళ్తున్నాము. ఇదొకటి మీల్ బిల్ట్ ది వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. తెలంగాణలో మీల్ ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించింది. దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు తన భుజాలను నడుపుకున్నారు. ఇది మరి ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇవి మీలు ప్రస్తావన ఇక్కడ ఎందుకు వస్తలేదు? ఇక్కడ కూడా కొడుతున్నారు చూడండి. దాంట్లో డిజైన్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు విఫలమైంది? డిజైన్ లోపాలు మరియు నిర్మాణ లోపాలు, నిర్మాణాత్మక ఇబ్బందులు మరియు స్తంభాలలో పగుళ్ళు, అన్నారం మరియు సుందిల్ల బ్యారేజీలలో సీపేజ్ లేదా పైపింగ్ ఇబ్బందులు, బలమైన నాణ్యత నియంత్రణ మరియు నిర్వహణ వైఫల్యాలు లేకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. సో ఇది ఎంత ఏమంటున్నాండి మీరు? కాళేశ్వరం ప్రాజెక్టు మీరు వైఫల్యం అయింది అనుకుంటున్నారా? 100%. దీంతో వేరే ఏముంది? ఇక్కడ ఎందుకు వైఫల్యమైంది చూడండి. ఇక్కడ కూడా చూడండి, మీకు ఆన్ ది వే క్లియర్ గా. సిబిఐ books officials of Mega Engineering and Infrastructure Steel Ministry on corruption charge. Through electoral bonds, Mega Engineering and Infrastructure Limited has donated 584 crores to BJP, 195 crores to BRS. గుర్తుపెట్టుకోండి, 195 కోట్లు బీఆర్ఎస్కు, 85 కోట్లు డిఎంకే, మళ్ళీ 37 crores టు వైఎస్ఆర్సిపి, 28 crores టు టీడీపీ, 18 crores టు ది కాంగ్రెస్. అదేవిధంగా హిమాచల్లో ఇట్ సబ్సిడియరీ వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ అంటాం, అక్కడనేమో ఇట్ హాస్ డొనేటెడ్ 110 crores టు కాంగ్రెస్ అండ్ 80 crores టు ది బీజేపీ. సో ఇది ఆల్రెడీ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఉంది, ఈ కరప్షన్ కేసెస్లో. దీంట్లో క్లియర్గా ఎన్ఎండిసి అక్కడ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో. అదేవిధంగా దీన్ని సస్పెండ్ కూడా చేశారు. మెగా ఇంజనీరింగ్ డిబార్డ్ ఫ్రమ్ ఆల్ ఫ్యూచర్ బిడ్స్ ఆఫ్ NHAI ఆఫ్టర్ NH66 స్లోప్ కొలాప్స్ ఇన్ కేరళ. 1 year సస్పెండ్ చేసే ఉంది అక్కడ. దాంట్లో అంటే ఇంత అవినీతి పరమైనటువంటి ఈ మెగా, ఇప్పుడు ఆమె కవిత చెప్పినట్టు ఎలక్ట్రల్ బాండ్స్, హూ ఈస్ బిహైండ్ మెగా ఇంజనీరింగ్? తెలంగాణ ఫామ్ డొనేటెడ్ 960 crores. మన అయ్యే సొత్తు కదా, పబ్లిక్. ప్లస్ ఇటువంటి డబ్బులు ఈ పార్టీలకు ఇచ్చి నాణ్యత లోపాలు, ప్రాజెక్టుల లోపాలతో కట్టిన ప్రాజెక్టులు ఇవి. అటువంటి ప్రాజెక్టులను మనం ఏ విధంగా ఇది కూడా ఒకటి చూపిస్తాను. సంబరాలు ఆ రోజు చేసుకున్నారు. ఆ రోజు ఆ సంబరాలు చేసుకుని, మీకు లాస్ట్ 5 నిమిషాలు ఇస్తాను. సంబరాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు అన్ని పార్టీలలో ఉన్నారు అనే నమ్మకం ఉందన్నారు. వాళ్ళకు చేత కాదని తెలుసు,
వాళ్ళ రిపోర్ట్ తడకని తెలుసు. రాజేందర్ది ఈయన ఏమన్నాడు, ఈయన కూడా క్లియర్గా ఉన్నాడు, ఆయన ఏం చెప్పిండు. ఉత్తమ్ కూడా దాంట్లో, ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక వీడియో. వేళ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తెరాస రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపేట మండలం నర్మల ఎగువ మానేరు ప్రాజెక్టులో గోదారమ్మకు ఇక్కడ కేటీఆర్ చెప్తున్నా నేను. వెంకటేశ్వర స్వామి దుర్గామాతకు ఆ రోజు ఇంత పెద్ద ఎత్తున చేసి చూడండి, ఇదే మళ్ళీ ఇదే కేశవరావు మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ లో ఏం మాట్లాడుతారో చూడండి. ఆ రోజు మన కాళేశ్వరం క్రైసిస్ ఉందో, తాగడానికి డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ అటువంటి వాటికి ఒక సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ గా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అనుకుంటా ఉన్నాం. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో తెరాస శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. శ్రీనివాస్ యాదవ్ అన్నారు, కేసీఆర్ కలల ప్రాజెక్టు సాకారమైందన్నారు. భారతదేశ చరిత్రలోనే ఇంత భారీ ప్రాజెక్ట్ ఎక్కడ చేపట్టినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ వీళ్ళందరూ జవాబుదారు కదా ఇప్పుడు అందరు చేశారు. నాంపల్లి టీఎన్జిఓ భవన్ లో అధికారులు కూడా ఎట్లా వస్తారు చూడండి. వీళ్ళంతా అనుబంధంగా ఉండి వీళ్ళందరూ జవాబు చెప్పాలి. ఏమంటున్నా అంటే ఆ రోజు కేసీఆర్ పక్కన ఉండి, అదే నేను అందుకే చూపిస్తున్నాం మనము. తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపాలి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఆ రోజు? కేసీఆర్ వంచన లేరా? ఈరోజు అంటే పార్టీ మారంగానే బొమ్మ బొరుసు అవుతుంది, బొరుసు బొమ్మ అవుతుంది. చెప్పండి. హలో, సడన్ గా మీది వాయిస్ లేదు, వీడియో కూడా లేదు రాజగోపాల్ గారు. తెలంగాణ ప్రజల కళను ఏ రకంగా నెరవేర్చిందని మాట్లాడిన దాంట్లో తుమ్మల నాగేశ్వర గారు లేరా? జూపల్లి గారు లేరా? పొంగులేటి గారు లేరా? ఈటెల రాజేందర్ గారు ఆ రోజు టీఆర్ఎస్ లో ఉన్నారు, మొన్న బీజేపీలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం అనేది ఒక కళ సాకారమైందని మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఆయన, అసెంబ్లీ సాక్షిగా చూపించాం. అసెంబ్లీలో మాట్లాడి ఆయన ఎంపీ అనేది కూడా మాట్లాడారు ఒక టీవీ ఇంటర్వ్యూలో. అవును, నేను చూపించాను, అది ఆధారాలతో చూపించాను మనం. మాట్లాడారు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు వాడు విరాళం ఇచ్చిండు మెగా కృష్ణారెడ్డి. ఎందుకు ఇస్తుండు? ఆయనకి ఏమైనా చెట్ల కాస్తాయా పైసలు? మన పైసలే. అదే అండి నేను అంటున్నా. కాబట్టి పైసలు తీసుకుంటున్నారు, ఏ రకంగా వ్యవహరిస్తున్నారు రాజకీయ పార్టీలు అనేది మనకి అంత డీప్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రధానంగా ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ కుటుంబం మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. రాజగోపాల్ గారు ఎందుకు నెట్ మీద సరిగా నెట్వర్క్ సరిగా లేనట్టుంది, కొద్దిగా చెక్ చేయండి. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఇది కుటుంబ నేపథ్యంగా వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. మెగా కృష్ణారెడ్డి డబ్బులు అన్ని పార్టీలకు పంపించి అన్ని పార్టీలు. లేకపోతే సంతోషం. ఇప్పుడు ఒక లాస్ట్ క్వశ్చన్, 4 నిమిషాలు ఉంది, మీకు ఒక చిన్న ప్రశ్న ఏమంటే, ఇప్పుడు కుటుంబ నేపథ్యంగా మా నాయన కాదు హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి గాడని ఏమన్నది. మెగా కృష్ణారెడ్డి ఏమో ఆయన పుట్నాలు వంచినట్టు అన్ని పార్టీలకు డబ్బులు వంచి ప్రజల డబ్బులు మొత్తం రాజకీయ పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అన్ని బహిర్గతమైనాయి. మూడో విషయం, రేవంత్ రెడ్డి పోయి నేను ఢిల్లీలో కాలు పట్టుకున్న ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేయండి అని ఈయన ఇంట్రెస్ట్ కడుతున్నాడు. ప్రాజెక్టే ఫెయిల్ అయిందని మీరు అంతా రాజకీయ నాయకులు అందరూ రాహుల్ గాంధీతో పాటు చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఇంట్రెస్ట్ కట్టి ప్రజలపై భారం ఎందుకు వేస్తున్నారు? సిబిఐ ఎంక్వైరీ అవసరం ఏముంది? హైకోర్టు కూడా ఏ విధంగా ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది? దీనికి జవాబు చెప్పండి. ఒకటండి, ప్రధానంగా తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కావచ్చు, కేసీఆర్ గారి మీద కావచ్చు, లేదా వాళ్ళ కుటుంబాల మీద ఏమైనా ఒక వ్యతిరేకత వస్తే వారిని ఓడగొట్టిరు. సరే, వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళ ఇంటికి పరిమితం అయ్యారు. నీకు అధికారం ఇచ్చారు, నువ్వు అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతుంది. నువ్వు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలేంది, హామీలను ఏ రకంగా నెరవేర్చాలని దృష్టి చెప్తున్నా. అదే చెప్తున్నా నేను చెప్పబోతున్నా. దాని మీద దృష్టి పెట్టాలి. మొన్న దాకా లీకేజీలను, ఫోన్ ట్యాపింగ్లను, అంతకుముందు కాళేశ్వరంది అది పీసీ ఘోష్ కమిటీ కమిషన్ అను. పీసీ ఘోష్ దాంట్లో ఇప్పుడు ఎవరు ఇప్పుడు జనరల్ గా మన ఇల్లు కడుతురండి. మన ఇల్లు కట్టే ఒక మేస్త్రి ఉంటాడు, కాంట్రాక్టర్ అన్నాం మనం, మేస్త్రి.
ఎవరు కడుతున్నా మేస్త్రి అంటే ఆ మేస్త్రి పేరు చెప్తామా చెప్పాం మనం? అంటే ఇప్పుడు మనకు సమయం జస్ట్ నువ్వు కనీసం కేవలం 2 నిమిషాలే ఉంది. ఏం అదే నువ్వు చెప్పదలుచుకున్నారు? కనీసము 1,00,000 కోట్ల ఫ్రాడింగ్ జరిగింది. అది అసలు దాని మొత్తం ఆ ప్రాజెక్టు వ్యయమెంత, దాంట్లో ఎంత అది ఫ్రాడింగ్ జరిగిందో ఆ కాంట్రాక్టర్ కంపెనీ కాంట్రాక్టర్ పేరు పెట్టకుండా మాట్లాడుతున్నావు నువ్వు. నేను మిత్తిని కడుతున్నా అంటే ఫస్ట్ ఎక్కడ తప్పు జరుగుతుంది అక్కడ సరిదిద్దుకోవాలి. అది మీరైనా నేనైనా ఎవరైనా ఆ తప్పులు సరిదిద్దుకోకుండా కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. రైట్. నేను ఇంకోటి మీకు కరాకని నేను ఏం చెప్తున్నా అంటే ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా నేను మీకు సూటిగా నేను చెప్తున్నా, తప్పు ఎవరు చేసినా అంతే. కేసీఆర్ గారు చేసినా, హరీష్ అన్న చేసినా, సంతోష్ రావు చేసినా, కవితక్క చేసినా, కేటీఆర్ చేసినా, రేవంత్ రెడ్డి చేసినా, మోడీ చేసినా, అమిత్ షా చేసినా, జేపీ నడ్డా చేసినా, ఇంకోరు చేసినా ఏ రాజకీయ పార్టీ వాళ్ళు తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా చట్టపరంగా ఖచ్చితంగా వాళ్ళు శిక్షకు అర్హులే. కానీ న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, ఆ న్యాయబద్ధంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలనేది కూడా నేను కోరుకుంటున్నా. తప్పు ఏమని మనం చెప్పం, న్యాయబద్ధంగా చేయొద్దు కూడా. ఉండొద్దు, రాజకీయ న్యాయబద్ధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఆధారాలు ఇప్పుడు కవిత కేసీఆర్ కూతురు ఆరోపణ చేసిందంటే అది ఆషామాషిగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా సీరియస్ గా పరిగణించాల్సిందే మనం. అవును. ఎందుకంటే ఒక రాష్ట్రానికి 2 దఫాలుగా ముఖ్యమంత్రి చేసిండు. ఎంపీ ఓడిపోతే నీకు మళ్ళా ఎమ్మెల్సీ లోకల్ బాడీ దాంట్లో నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు. అది ఆ పార్టీలో ఒక ప్రతిపక్ష పార్టీలో నువ్వు ఎమ్మెల్సీ సభ్యురాలు అయింది, నువ్వు ఆరోపించినావు అంటే దాన్ని ఆషామాషిగా తీసుకోవాలి, సీరియస్ గా తీసుకోవాలి. దాంతో పాటు ఈ ఆస్తులు జప్తు చేసి ఫస్ట్ డబ్బులు తిరిగి తీసుకురావాలి. రికవరీ ఆఫ్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ బై మార్ట్గేజింగ్ ఆల్ దోస్ రైట్ ఫ్రమ్ కేసీఆర్, హరీష్ రావు ఆర్ సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి and all the banks who have given money without completion. ఈ దేశంలో ఒక న్యాయ వ్యవస్థలో జరిగే తప్పులను మనం వెలికి తీసి వాళ్ళకి శిక్షించే అధికారం ఎవరికి లేదు. కానీ అట్లాంటి తప్పులు జరిగిన ఎక్కడ తప్పు జరిగినా ప్రజాస్వామ్యంగా ప్రజాయుతంగా ఆధారాలతో సహా ఎవరు అవినీతికి పాల్పడ్డా ఎవరు తప్పు చేసినా వారి మీద ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే. చివరిగా నేను మీకు ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాజకీయ పార్టీలో ఉంటూ ఆ రాజకీయ పార్టీని విమర్శిస్తూ ఆ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులను కార్యకర్తలను ప్రజాప్రతినిధులను విమర్శిస్తే నువ్వేదో పెద్ద నాయకుని అయిపోతావు అనుకుంటే ప్రజలను మీకు కర్రగాల్సి వాత పెడతారు. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే. మెగా కృష్ణారెడ్డి నుంచి డొనేషన్స్ తీసుకున్న అన్ని రాజకీయ పార్టీలు తిరిగి డబ్బులు వాపసు ఇవ్వాల్సిందే. కాళేశ్వరం అవినీతి అన్నప్పుడు కాంగ్రెస్ నుంచి మొదలు